నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జనగణనలో బీసీ కులగణనను చేపట్టాలి. బీసీ కమిషన్ చైర్మన్ వకులాభరణం కృష్ణమోహన్ రావు డిమాండ్. చేతికొచ్చిన పంటలు నీటిపాలైన అధికారులతో సమీక్ష ఏది? అనంతపురం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిపై కాల్వ శ్రీనివాసులు ధ్వజం. ప్రజా సమస్యల పరిష్కారానికి స్పందన కార్యక్రమం. బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ స్పష్టీకరణ. లింగ వివక్ష రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత. కొమురం భీం ఆసిఫాబాద్ ఎస్పీ సురేష్ కుమార్ హితవు. ఇక డీటెయిల్స్ చూస్తే జనగణనలో బీసీ కులగణనను చేపట్టాలని బీసీ కమిషన్ చైర్మన్ వకులాభరణం కృష్ణమోహన్ రావు డిమాండ్ చేశారు. కాచిగూడ అభినందన్ హోటల్లో దుంద్ర కుమారస్వామి ఆధ్వర్యంలో జనగణనలో కులగణన చర్చా వేదిక ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం 8 ఏళ్ల నుండి కొనసాగుతున్నా ఇప్పటి వరకు కులగణనను చేపట్టకపోవడం ఏమిటని ప్రశ్నించారు. తెలంగాణను దేశంలోనే ఆదర్శవంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత కేవలం కేసీఆర్కే దక్కుతుందని కొనియాడారు. కార్యక్రమంలో అన్ని కుల సంఘ నేతలు, కార్యకర్తలు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సుదీర్ఘమైనటువంటి పెద్ద మనిషి ఏఎల్ మల్లయ్య గారు, ఆచార్య బాగయ్య గారు, చంద్రపాల్ గారు, సంచార జాతర సంఘం అధ్యక్షుడు నరారి గారు, పోపా అధ్యక్షులు పెద్దలు తిలక్ గారు, పద్మ గారు, ఇంకా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి పెద్దలు ఇక్కడ అందరూ కూడా వచ్చారు. ఇది జాతీయ స్థాయిలో జరుగుతున్నటువంటి చర్చా వేదిక. దీనికన్నా ముందు నేను పార్లమెంటులో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రులు నిర్మలా సీతారామన్ గారి యొక్క వ్యాఖ్యలను ఒక తెలంగాణ పౌరుడిగా నేను పూర్తి స్థాయిలో ఖండిస్తా ఉన్నాను. माननीय प्रधानमंत्री जी श्री नरेंद्र मोदी, माननीय वित्त मंत्री जी निर्मला सीतारामन जी, मैं पूछ रहा हूं, सही है हमारा तेलंगाना भाषण कमजोर है, हमारा भावन कमजोर नहीं है, हमारा वेलफेयर स्कीम्स कमजोर नहीं है, हमारा परिपालन कमजोर नहीं है. ये क्या बात है? Floor of the house, you are insulting the entire Telangana populace. Is it a democratic path? What is this? आप माफी मांगना पड़ेगा. मैं पूछ रहा हूं, तेलंगाना राज्य में 56 करोड़ का अत्युन्नत प्रमाण का वेलफेयर स्कीम्स है. ये 8 साल में माननीय मोदी जी, मैं पूछ रहा हूं, इस देश में जनजाति के लिए ओबीसी बारे में చేతికొచ్చిన పంట నీటిపాలై చెరుకు, పత్తి, మిర్చి, శనగ, వేరుశనగ పంట రైతులు లబోదిబోమంటుంటే అనంతపురం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కనీసం అధికారులతో సమీక్ష నిర్వహించకపోవడం విడ్డూరంగా ఉందని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు విమర్శించారు. గత 4 రోజులుగా తుఫాను ప్రభావంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వైసీపీ సమావేశాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు జరుగుతున్న అవమానాలు, ఆవేదనలకు ఎన్నో నిదర్శనాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. బీసీలు, దళితులు అంటే ఏంటో వచ్చే ఎన్నికలో వైసీపీకి చూపిస్తారని ఖబర్దార్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంటూ హెచ్చరించారు. పెద్ద మనిషి కనీసం జిల్లాలో అధికారులను పిలిచి రివ్యూ చేయడం కానీ, ప్రజాప్రతినిధులను కూర్చోబెట్టి సమీక్షించి సహాయక చర్యలు ఏ విధంగా చేయాలి, పంట నష్టపోయిన రైతుల వివరాలు సేకరించి మీకు ఈ ప్రభుత్వం నుంచి పరిహారం అందజేస్తామనే ఒక నమ్మకాన్ని, భరోసాను కల్పించాల్సిన బాధ్యతను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పూర్తిగా విస్మరించాడు. ఆయన ఎక్కడా కూడా కనీసం మాట మాత్రంగానైనా ఈ జిల్లాలో ఈ రకంగా పంట నష్టం జరిగింది, ఈ ప్రభుత్వం మిమ్మల్ని ఆదుకుంటుందనే మాట ఆయన నోటి నుంచి రాలేదు. చాలా దురదృష్టం ఇది, చాలా బాధ్యత రాహిత్యం. అట్లాగే వరుసగా చూసాం మనం. కళ్యాణ్ దుర్గంలో ప్రారంభమై అనంతపురంలో ముగించాడు సమీక్షలు.
కళ్యాణదుర్గము రాయదుర్గం సమీక్షల్లో భైరవాని తిప్ప ప్రాజెక్టు పనుల ప్రస్తావన లేదు. అక్కడ ఆ 2 నియోజకవర్గాలకు కీలకంగా ఉన్న పార్లమెంటు సభ్యుడు బోయ గిరిజమ్మ జిల్లా పరిషత్ చైర్మన్, ఉమ్మడి జిల్లా అనంతపురం జిల్లాకి జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆమె. అట్లాగే జిల్లా అధ్యక్షుడు, ఎంత దురదృష్టం అంటే పాపం అతను పైలా నరసింహయ్య, ఆయన బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. వీళ్ళంతా నిలబడితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దర్జాగా కూర్చొని రెడ్డి దర్బార్ నిర్వహిస్తూ ఉన్నాడు. ఏం సంకేతం పంపిస్తారు అంటే వైసీపీలో బీసీల స్థానం ఏంటో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు. బీసీలకు కూర్చోవడానికి కుర్చీలు కూడా లేవు మా దగ్గర, నేను ఒక్కడే కూర్చుంటే మీరందరూ భటుల్లాగానో లేకపోతే బంటుల్లాగానో నా వెనకాల నిలబడాలా అనే ఒక ఫాసిస్టు ధోరణి, ఒక అగ్రవర్ణ దురహంకారంతో ప్రవర్తిస్తున్న తీరు కదా ఇది. దీన్ని ఏమనాలి మేము? బీసీలకు నువ్వు ఇస్తున్న మర్యాద ఇదా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి? నేను అడుగుతా ఉన్నా. అంటే నీకు సాటి మంత్రి నీ పక్కలో కూర్చోకూడదు, పార్లమెంట్ సభ్యులు, జిల్లా పరిషత్ చైర్మన్లు, నీ పార్టీ అధ్యక్షుడికే గతి లేదు, నీ పక్కన చేరు, నువ్వు ఒకడు కూర్చుంటావు, మిగతా వాళ్ళందరినీ నిలబెడతావు. ఇది ఇంకా మరొక ముందే ఈ జిల్లాలో మేధావులను ప్రజాస్వామికవాదులందరినీ కూడా అడుగుతా ఉన్నా ఈరోజు, దయచేసి చూడండి. వైసీపీ సమావేశాల్లో సభల్లో బీసీ నాయకులకు, బీసీ ప్రజాప్రతినిధులకు, దళిత మహిళలకు, నాయకురాళ్లకు జరుగుతున్న అవమానాలు, వాళ్ళ ఏడుపులే మీకు శాపనార్థాలు అవుతాయి, వైసీపీని బంగాళాఖాతంలో కలుపుతాయి. ఏమనుకుంటున్నారు మీరు? బీసీలకు జరుగుతున్న అవమానాలు, దళితులు ఏడుస్తున్న దృశ్యాలు ఎవరు మర్చిపోలేరు. చాలా బాధ అనిపిస్తుంది. ఏ పార్టీ అయితేనేమి, బలహీన వర్గాలకు సంబంధించిన నాయకులు వాళ్ళు కూడా. కానీ వాళ్ళని చూస్తూ ఉంటే మాకే బాధ అనిపిస్తుంది. మా వాళ్ళని ఒక బతికేనానే ఆ పార్టీలో ఉండే ఆయా సామాజిక వర్గాలు కూడా కుల్లి ఏడ్చే పరిస్థితి తీసుకొస్తా ఉన్నారే. అంటే రెడ్లు మాత్రం కూర్చోవల్లా, రెడ్లను మాత్రం వేదికల మీదకి ఆహ్వానించల్లా, బీసీలను దళితులను అవమానించల్లా, వేధించల్లా, ఏడిపించాలా? ఇదేనా మీ అజెండా, వైసీపీ అజెండా? దీనికైనా మీరు సమీక్షలు పెట్టిండేది? ఖబర్దార్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నిన్ను నీ పార్టీని భూస్థాపితం చేయడానికి, రాజకీయంగా సమాధి కట్టడానికి ఇదే బీసీలు, ఇదే దళితులు ఇంత నియంతృత్వ ధోరణితో మీరు వ్యవహారాలు నడుపుతా ఉంటే, రాజకీయాలు నడిపిస్తూ ఉంటే బీసీలు దళితులు రగిలిపోతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డిని నేను ఒకటే హెచ్చరిస్తా ఉన్నా, నువ్వు నీ అగ్రవర్ణ దురహంకారంతో కేవలం నీ కోటరీగా రెడ్లందరికీ న్యాయం జరగడం లేదు. వైసీపీలో కష్టపడి పనిచేసిన వాళ్ళందరూ కూడా ఈరోజు ఇళ్లలో కూర్చొని ఏడ్చే పరిస్థితి వచ్చింది. కేవలం 4-5 రెడ్లు వాళ్ళు మాత్రమే పెత్తనం చేస్తూ మిగతా వాళ్ళందరినీ కూడా సామాజికంగా, రాజకీయంగా అణిచివేస్తూ ఆనందం పొందుతూ ఉన్నారు. ఇట్లాంటి శాడిస్టులు, సైకోలు రాజకీయాల్లో ఉండడానికి అర్హత లేదు వీళ్ళందరికీ. కాబట్టి ఇప్పటికైనా బలహీన వర్గాలు, బడుగులు, బీసీలు, దళితులు వీళ్ళందరూ కూడా మేల్కోవాలా. వైసీపీ అగ్రవర్ణ దురహంకారానికి సమాధి కట్టాల్సిన సమయం ఆసన్నమైంది. అందరూ అప్రమత్తులు కావాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దీన్ని ఆ పార్టీలో ఉండేవాళ్ళు, రాజకీయాలకు సంబంధం లేకుండా ఉండే దళితులు, బీసీలందరూ కూడా ప్రజా సమస్యల పరిష్కారానికే స్పందన కార్యక్రమం నిర్వహిస్తున్నామని బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు.
జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పిటిషనర్లు స్వయంగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకొని వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్ పరిధిలోని అధికారులతో ఫోన్ చేసి స్వయంగా ఆయన మాట్లాడారు. చట్ట ప్రకారం విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని, బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా 32 మంది ఫిర్యాదుదారులు సమస్యలను విన్నవించుకున్నారు. కార్యక్రమంలో జిల్లా అడిషనల్ ఎస్పీ పి మహేష్, సిసిఎస్ ఇన్స్పెక్టర్ ఎం మురళీకృష్ణ సిబ్బంది పాల్గొన్నారు. లింగ వివక్ష రహిత సమాజాన్ని నిర్మించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని కొమరంభీం ఆసిఫాబాద్ ఎస్పీ కె సురేష్ కుమార్ అన్నారు. మహిళలకు రక్షణ కల్పించడం జిల్లా పోలీసుల ప్రధాన లక్ష్యమని తెలిపారు. షీ టీమ్ ఆధ్వర్యంలో రోజ్ గార్డెన్స్లో నిర్వహించిన లింగ వివక్ష రహిత కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహిళలు స్వేచ్ఛగా అన్ని రంగాలలో రాణించే విధంగా ప్రతి ఒక్కరు ప్రోత్సాహాన్ని అందించాలని కోరారు. రాష్ట్ర పోలీసు మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో ఈ నెల 23 వరకు పలు రకాల అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ అచ్చేశ్వరరావు, ఆసిఫాబాద్ డీఎస్పీ శ్రీనివాస్, చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ మహేష్, సిఐ రాణా ప్రతాప్, షీ టీమ్ ఇన్ఛార్జి సునీత, వివిధ పాఠశాలలు, కళాశాల విద్యార్థులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. అయితే మీరు అనుకుంటున్నట్టుగా మహిళా సాధికారత అనేది పేపర్లలోనో మరి మన సమాజంలోనో అక్కడో ఇక్కడో లేదు. ఆడవాళ్ళ మెదడులోనో మగవాళ్ళ మస్తిష్కంలోనో, మెదడు మస్తిష్కం రెండు ఒకటే, అక్కడ ఉంది వివక్ష అనేది. ఎందుకంటే ఈ ప్రపంచంలో కదా అత్యంత అభివృద్ధి చెందిన దేశం ఇది. చెప్పండి ఎవరైనా, ఈ ప్రపంచంలోకెల్లా అభివృద్ధి చెందిన దేశం ఇది అమెరికా కదా. అంతేనా? 200 సంవత్సరాల నుంచి ప్రతి 4 సంవత్సరాలకి ఒక అధ్యక్షుడు ఎన్నుకుంటున్నారు అమెరికా. 100 కానీ చాలా ఉన్నాయి. కానీ అవన్నీ రావడానికి ఒక 10 నిమిషాలు పట్టవచ్చు. కానీ మీలో ఉన్న ఆత్మవిశ్వాసం అనేది మిమ్మల్ని ఎల్లప్పుడూ వెంట పట్టుకొని ఉంటుంది. ఎలాగంటే ఎవరైనా ఒక పోటీల విధానం మిమ్మల్ని వేధిస్తుంది. ఫస్ట్ మనకి ఆత్మస్థైర్యం రావాలి. నేను చెప్తాను, మా మిసెస్కి చెప్తాను, నేను చాలా మందికి చెప్తాను, మన పిల్లలకి మైండ్ సెట్, మహిళలేంటి, మమ్మల్ని పరిపాలించేదేంటి, మహిళలకు అంత సామర్థ్యం లేదు. అమెరికా లాంటి దేశంలోనే అట్లాంటి వ్యవస్థను పాటిస్తున్నాయి. దొరికినో అట్లాంటి తెగల్లో నేరాలు చాలా తక్కువ, అట్లాంటి తెగల్లో ఆర్థికాభివృద్ధి ఎక్కువ. రియల్లీ ఇట్స్ హ్యాపెనింగ్. ఎందుకని మహిళలకి ఒక బాధ్యత ఉంటుంది. మన ఇల్లు, నా పిల్లలు. ఇప్పుడు అంతెందుకు మన సొసైటీలోనే తీసుకున్నాం. మద్యపానం అనేది మంచిదా చెడ్డదా? చెడ్డది కదా. మద్యపానం అనే వ్యసనానికి మగవాళ్ళు కనీసం 80% మంది లోనైతే రూరల్ ఏరియాలో పెళ్లి కాలేదా? మేమెవరో ప్రేమించుకుంటారు, మా పెళ్లి కాలేదా? ఒకసారి ఆలోచించండి. అంటే ప్రేమ, పెళ్లి అనేవి అది న్యాచురల్ ప్రాసెస్. వాటి కోసం మనం స్పెషల్గా ఎఫర్ట్ పెట్టనక్కర్లేదు. అవి అయ్యే టైంకి అయిపోతాయి. మనం ఎఫర్ట్ పెట్టాల్సింది ఏంటంటే చదవడం, ఉద్యోగం తెచ్చుకోవడం, సమాజంలో ఒక మంచి స్థానం తెచ్చుకోవడం. అది మనం ఎఫర్ట్ పెట్టాల్సిన పని. సో ఇప్పుడు మీరు ఈ టీవీ సీరియల్లో, ఈ సినిమాలు చూసి మీరు దయచేసి చాలామంది సీరియల్లో చూపించినట్టు, సినిమాలో చూపించినట్టు ఏదో ప్రేమించుకున్నాం, కానీ దాంట్లో ఉన్న ప్రమాదం ఏంటో మీరు చెప్తాను. ఎస్పెషల్ అమ్మాయిలు కాబట్టి అమ్మాయిల పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమ్మాయిలు ఉన్నారు, ఎవరో ఒక అబ్బాయి, నేను మరో భాషలో చెప్పాలంటే ఆత్మస్థైర్యం. ఎందుకంటే మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్నాం, షీ టీమ్స్ కానీ ఇవన్నీ, మా పోలీస్ కానీ, డైరెక్ట్ 100 కానీ
చాలా ఉన్నాయి. కానీ అవన్నీ రావడానికి ఒక 10 నిమిషాలు పట్టవచ్చు. కానీ మీలో ఉన్న ఆత్మవిశ్వాసం అనేది మిమ్మల్ని ఎల్లప్పుడూ వెంట పట్టుకుంటుంది. ఎలాగంటే ఎవరైనా ఒక పోటీ వెళ్ళమని మిమ్మల్ని వేధిస్తున్నాడు, ఒక్కసారి వెనక్కి తిరిగి ఏం రాదు ఏం సంగతి అనాలి. ఒక్కసారి అంటే మళ్ళీ వాళ్ళు అనిపిస్తాడా? అదే ఆత్మస్థైర్యం, అదే ఆత్మవిశ్వాసం. మరి అలాంటి ఆత్మస్థైర్యం రావాలంటే ఓకే, ఇప్పుడు మీరు విద్యార్థులు కాబట్టి మీకు ఓకే. కానీ మీరు గృహిణిగా అంటే నేను ఇంకో విషయం చెప్తాను. మీరు తల్లులు కూడా ఉన్నారు, గృహిణి చేసుకుని ఆలోచన. అది మహిళా సాధికారతకి చాలా అద్భుతమైన ప్రదేశం. మన సమాజంలో మహిళల పరిస్థితి గురించి వివరిస్తూ విమల అనే రచయిత 40 ఏళ్ల కింద రాసింది. అది ఇప్పటికీ వర్తిస్తుంది. బాల్యంలో చిన్నపిల్లలు ఇంకేం తెలియదు కూర్చో అన్నారు. యవ్వనంలో ఉడుకు రక్తం మంచి చెడు తెలియదు కూర్చో అన్నారు. వృద్ధాప్యంలో ముసలాన్ని ఇంకేం చేస్తావు కూర్చో అన్నారు. అలా కూర్చొని నా నడుము వంగిపోయింది. ఇక నేను ఏమీ చేయలేక అలా కూర్చునే పోయాను. సిద్దిపేట జిల్లా మద్దూరు ఎంపీడీఓ కార్యాలయంలో జెడ్పీ సీఈఓ సుమతి ఆకస్మిక తనిఖీ చేపట్టారు. రికార్డులను పరిశీలించారు. అభివృద్ధి పనుల నిర్వహణకు సంబంధించిన 15 గ్రాంట్స్ నిధులు, స్పెషల్ గ్రాంట్స్ నిధుల రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం ఈజీఎస్ కు సంబంధించిన అధికారులతో రివ్యూ మీటింగ్ జరిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాస్ గౌడ్, ఎంపీఓ ఖాజా మహముద్దీన్, ఈజీఎస్ సిబ్బంది పాల్గొన్నారు. సంవత్సరం మేము యాన్యువల్ ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే మద్దూరు మండల ప్రజా పరిషత్కి ఈరోజు రావడం జరిగింది. ముందుగా ఇక్కడ కార్యాలయాన్ని నిర్వహిస్తున్నటువంటి రిజిస్టర్లు, రికార్డ్స్ వెరిఫై చేయడం జరిగింది. అలాగే అభివృద్ధి కార్యక్రమాల వైపు 15th ఫైనాన్స్ కమిషన్ నుంచి గ్రాంట్స్ కానీ, తర్వాత స్పెషల్ గ్రాంట్స్ కానీ, జనరల్ ఫండ్ కానీ, ఈ యొక్క గ్రాంట్స్ నుండి ఫండ్స్ నుండి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలపై ఏదైతే రివ్యూ చేయడం జరిగింది. అదేవిధంగా ఈజీఎస్ పనులను కూడా ఈజీఎస్ స్టాఫ్తో రివ్యూ చేయడం జరిగింది. రివ్యూ చేసి వాళ్ళ రికార్డ్స్ కూడా కొంత శాంపిల్గా ఒకటి చూసిన ఎట్లా చేస్తున్నారు, ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు. మాండాస్ తుఫాన్ వల్ల పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం అందించాలని బాపట్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. కర్లపాలెం మండల పరిధిలోని కట్టావాదవారి పాలెంలో కాంగ్రెస్ నాయకులు పర్యటించారు. ఈ కార్యక్రమంలో బాపట్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ అధ్యక్షుడు పఠాన్ రాజేష్, నాయకులు దోనెపూడి రవి, శీలం సాగర్, మాజీ కౌన్సిలర్ నక్కా రాంబాబు, కట్టా లాజర్, గడ్డం ఇసాకు, దండు రేణుక, షేక్ నలిని, చిరణ్మయి తదితరులు పాల్గొన్నారు. స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎస్ఎఫ్ఐ 17వ అఖిల భారత మహాసభలు హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఠాగూర్ ఆడిటోరియంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో ఎస్ఎఫ్ఐ నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీతో కవాతు నిర్వహించారు. ఈ నెల 16వ తేదీ వరకు మహాసభలు నిర్వహించనున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం మొట్టమొదటిసారిగా ఎస్ఎఫ్ఐ మహాసభలు హైదరాబాద్ నగరంలో నిర్వహిస్తున్నారు. నూతన జాతీయ విద్యా విధానం, కార్పొరేటర్ విద్యా విధానం అంశాలపై చర్చలు, నాటికలు ఈ మహాసభలో ప్రదర్శించనున్నారు.
నమస్తే సేట్జీ చిత్ర బృందం వరంగల్ నగరంలో సందడి చేసింది. చిత్రానికి సంబంధించిన నటీనటులు చిత్రం విడుదల సందర్భంగా స్టేషన్ రోడ్లోని S2 మాల్లో అభిమానులతో కలిసి సినిమాను వీక్షించారు. చిత్ర కథానాయకుడు, సినిమా దర్శకుడు, రచయిత వరంగల్ వాసి సాయి కృష్ణ, కథానాయక స్వప్న మాధురి సినిమాకు సంబంధించిన విశేషాలను మీడియాతో పంచుకున్నారు. ప్రతి ఒక్కరూ చూడదగ్గ సినిమా అని అందరూ ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య అభిమానులు, మూవీ ఆర్గనైజింగ్ నెంబర్ అర్షం సంజయ్, గుండాల సందీప్, గంగారపు గోవర్ధన్, అర్షం సోమేష్, రావులపల్లి రవిచంద్ర పాల్గొన్నారు. విశ్వశాంతికి నిలుతుము విశ్వజననీ వాసవి మామూదేవి అందుకో నిత్య పూజ సత్య సింధు ఆత్మారతి ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన వ్యక్తిని ఇక్కడే హంటర్ రోడ్లో ఇంటర్మీడియట్ చదువుతున్నప్పటి నుంచి కథలు రాయడం, స్టోరీస్ రాయడం, యాక్టింగ్ చేయడం ఇలాంటివి చేస్తూ ఎంటెక్ చదువుకున్న తర్వాతకి ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి రావడం జరిగింది. సీఎం కేసీఆర్ గారితో అవార్డు, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారితో అవార్డు తీసుకున్న తర్వాతకి ఇంకా నా టీం మెంబర్స్ చాలా మంది సపోర్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఈ సినిమా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మా అరవింద్ అన్నకి అండ్ వాళ్ళ టీం మెంబర్స్కి ప్రతి ఒక్కరికి నిజంగా థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఈ రోజుల్లో రూపాయి ఖర్చు పెడితే మాకెందుకులే అనుకుంటారు. అలాంటిది మనోడి కోసం, మన సినిమా కోసం ఏదో చేయాలి అనే ఉద్దేశంతో నాకు ఇంత సపోర్ట్ చేశారు. సినిమా నిజంగా నిలబెడుతుందన్న మనందరినీ. ఎందుకంటే కిరాణా షాప్ వాళ్ళైనా, ఆదివాసులైనా దేంట్లో తక్కువ కాదనే ఉద్దేశంతో ఈ సినిమాని తీయడం జరిగింది. అన్ని వర్గాలకి, ఫ్రంట్ లైన్ వారియర్స్కి అందరికీ నచ్చే సినిమా ఇది. ఈ సినిమాని ప్రోత్సహిస్తున్న ప్రేక్షకులందరికీ నిజంగా ధన్యవాదాలు. 5వ రోజు కూడా సక్సెస్ఫుల్గా అన్ని థియేటర్లు హౌస్ఫుల్ అవుతుంది. ఇంకొక 5-6 రోజుల్లో 40 థియేటర్లు ఆంధ్రాలో పెరుగుతున్నాయి. సో దీనికి నిదర్శనం తెలంగాణ బిడ్డ ఏదైనా సాధించగలవచ్చు అనడానికి నిదర్శనం మన వరంగల్. థ్యాంక్ యూ అందరికీ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ స్వప్న చౌదరి ఎమ్మెల్యేని. ప్రెసెంట్ నేను వరంగల్ S2 థియేటర్లో ఉన్నాను. అండ్ నిజంగా 2 తెలుగు రాష్ట్రాల్లో మన నమస్తే సేట్జీ టీంని ఎంతగానో అభిమానిస్తున్నారు, ఆదరిస్తున్నారు. ఇన్ని ఇయర్స్గా యాంకర్గా ఉన్న నన్ను, యాంకర్గా మాత్రమే కాదు యాక్టర్గా కూడా నువ్వు ఈ ఫీల్డ్లోకి రావాలి అని చెప్పేసి నన్ను ఫస్ట్ మూవీ నమస్తే సేట్జీ మూవీ చాలా మంది అడిగారు, మూవీ తీసావు కదా, రిలీజ్ అవుతుందా, ఆన్ స్క్రీన్ వస్తుందా అని. సినిమా తీయడం గొప్ప కాదు, దాన్ని తెర మీద తీసుకుని రావడం గొప్ప. మన మూవీ డైరెక్టర్, ప్రొడ్యూసర్, హీరో తల్లాడ సాయి కృష్ణ నన్ను ఈ ఫీల్డ్ తీసుకుని రావడం జరిగింది. అదేవిధంగా నమస్తే సేట్జీ మూవీలో డప్పు మల్లన్న మరియు పోలీస్ ఆఫీసర్ స్పెషల్ క్యారెక్టర్ని మన శోభన్ గారు నటించడం జరిగిందనమాట. సో ఈ రోజు 4th డే, ఫ్రైడే, సాటర్డే, సండే అంటే 9th, 10th, 11th ఎంతో దిగ్విజయంగా కొనసాగింది. మరి అదేవిధంగా ఈ రోజు 4th డే కూడా బ్రహ్మాండంగా ఆల్రెడీ హౌస్ఫుల్ ఇక్కడ. సో నెక్స్ట్ మళ్ళీ థర్స్డే వరకు కూడా మీరు అందరూ మన నమస్తే సేట్జీ మూవీ టీంని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వైశ్య ముద్దుబిడ్డ చిరంజీవి సాయి కుమార్ మరియు పద్మ చౌదరి గారికి హీరో స్వప్న చౌదరి గారు హీరో హీరోయిన్లుగా నటిస్తూ ఈ సినిమాను తీయడం జరిగింది. ఈ రోజు 4వ రోజు ఈ వరంగల్లో కూడా ఫుల్ కలెక్షన్స్తో సినిమాను అందరూ ఆర్యవైశ్యులు, వరంగల్ నగర వరంగల్ నగర వ్యాప్తంగానే కాకుండా రాష్ట్రం మొత్తం ఆర్యవైశ్యులు అందరూ కూడా వీరిని ఆశీర్వదించి సినిమాను వాళ్ళకు విజయాన్ని చేకూర్చాలని ముందు ఇలాంటి సినిమాలు మరెన్నో సమాజానికి సాయికృష్ణ గారు పరిచయం చేయాలని వారిని అభినందిస్తూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై వాసవి. నా పేరు గుండా ప్రభాకర్ గుప్తా, వరంగల్ ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి అధ్యక్షుడు.
రంగారెడ్డి జిల్లా వెల్దండ మండలం కేస్లీ తండా గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన కేస్లీ విగ్రహాన్ని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి ఆవిష్కరించారు. దివంగత కేస్లీ గతంలో కుప్పంగండ్ల గ్రామ పంచాయతీ సర్పంచ్గా సేవలు అందించారు. విగ్రహావిష్కరణ కార్యక్రమంలో వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ రోడ్డులో గల అతి పురాతనమైన శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయానికి భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తారు. తెల్లవారుజామున నుంచే స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తి శ్రద్ధలతో ప్రదక్షిణలు చేశారు. స్వామివారు ప్రత్యేక అలంకారాలలో దర్శనమిచ్చారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఆలయ పాలకవర్గం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జనగణనలో బీసీ కులగణనను చేపట్టాలి. బీసీ కమిషన్ చైర్మన్ వకులాభరణం కృష్ణమోహన్ రావు డిమాండ్. చేతికొచ్చిన పంటలు నీటిపాలైన అధికారులతో సమీక్ష ఏది? అనంతపురం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిపై కాల్వ శ్రీనివాసులు ధ్వజం. ప్రజా సమస్యల పరిష్కారానికి స్పందన కార్యక్రమం. బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ స్పష్టీకరణ. లింగ వివక్ష రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత. కొమరంభీం ఆసిఫాబాద్ ఎస్పీ సురేష్ కుమార్ హితవు. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.